ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. అనకాపల్లి జిల్లాలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 1,35,964 కోట్లతో నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రేపు శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోట్ల స్టీల్ ప్లాంట్కు రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట సమీపంలో ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ఇండియా సారథ్యంలో నిర్మాణం చేపట్టబోయేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం చంద్రబాబు అటు పబ్లిక్తోనూ అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో అనేక మందితో ఇక్కడ సమావేశం కానున్నారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే వాతావరణం కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ వర్షాలు పడితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా సమావేశానికి కావాల్సినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లన్నింటినీ కూడా పకడ్బందీగా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఏపీ పారిశ్రామిక రంగం అభివృద్ధిలోనే ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే సంఘటనగా ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒకేసారి 1,50,000 కోట్ల రూపాయలతో అటు క్యాప్టివ్ పోర్టు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం రెండు ఒకే ప్రాంతంలో జరుగుతున్నటువంటిది అయితే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని చాలా చారిత్రాత్మకంగా అన్నటువంటి రోజుగాను చారిత్రాత్మకమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగాను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ఇండియా సౌజన్యంతో నిర్మాణం కాబోయేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పటికే అటు స్టీల్ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ చూసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం సభా ప్రాంగణానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు భారీ బందోబస్తు ఇప్పటికే ముందు రోజు నుంచే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఇంచుమించుగా చూస్తే ప్రత్యక్షంగాను అటు పరోక్షంగాను దాదాపుగా 1,00,000 మందికి పైనే ఉద్యోగాల కల్పన అనేది వస్తుందనేది ఒక అంచనా అయితే ఉంది. అంటే 1,00,000 మందికి ఒకే ప్రాంతంలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంటే మొత్తం ఈ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా స్వరూపమే చాలా వరకు మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే చేపడుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇది సంవత్సరానికి ఇంచుమించుగా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆ స్టీల్ని ఉత్పత్తి చేసే విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇది గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,465 ఎకరాల భూమిని అయితే ప్రస్తుతం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. 2 దశల్లో నిర్మాణం చేపట్టనున్నటువంటి ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తం అన్ని అంటే సింగిల్ విండో పద్ధతిలో మొత్తం అనుమతులన్నీ చకచక చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన తర్వాత మొదటి దశలో చేపట్టనున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశ పూర్తయితే దాదాపుగా 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అయ్యేలాగా ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఏర్పాట్లు అంటే దీని నిర్మాణం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండవ దశకు వచ్చేసరికి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి సామర్థ్యం అయితే ఉంటుంది. మొత్తం 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆ స్టీల్ ఉత్పత్తికి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, దీనికి అనుబంధంగా ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఒక్కటే ఉండడం అనేది కాదు, స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా కూడా దాదాపుగా 316 ఎకరాల్లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఇక్కడ 50 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టడానికి అన్ని అనుమతులు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా దాదాపుగా 11,198 కోట్ల పెట్టుబడితో దీని నిర్మాణం అయితే చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ఇంచుమించుగా చూస్తే 6,000 ఉద్యోగాలపైనే ఈ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అయినా కూడా ఇప్పటికే దీనికి కావాల్సినటువంటి క్యాప్టివ్ గనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు అంగరంగ వైభవంగా ఈ 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి అటు అనకాపల్లి జిల్లా రూపురేఖలు మార్చే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏమి సంభవించకుండా ఉండేలాగా ఏదైనా సంభవించినా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు తీసుకునేలాగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం
చంద్రబాబు ఇతర మంత్రుల అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమక్షంలో ముఖ్యంగా చూస్తే ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, నక్కపల్లి, అనకాపల్లి జిల్లా.